ప్రాంతం అంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతం. ఈ మూసీ నది గురించి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం కూడా ఇదే మూసీ నది పరివాహక ప్రాంతాల గురించి మాట్లాడడం జరిగింది. దీంట్లో అక్రమంగా కట్టుకోవడం జరిగింది, కట్టడాలని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఇక్కడ హైడ్రా అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇండ్లని కూల్చాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూసుకుంటున్నా మా అమ్మ ఏమైనా మా అమ్మని తీసుకోవచ్చు ఎవరిని అనుకోడు కష్టపడి కట్టుకుని ఇల్లు పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తాయా మాకు? ఎవరు తీసుకోవచ్చు పోయిన ప్రాణాలను తీస్తారా? వాళ్ళమ్మ చచ్చిపోతూ ఊకుంటారు రేవంత్ రెడ్డి గారు. చూడు మా అమ్మ ఎంత బాధపడుతుంది చూడండి. ఏంది ప్రభుత్వం ఇట్లా చేస్తుంది? ఇగో ఈ పరిస్థితి చూడు, తిండి తినక తిప్పలు తినక ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారు? ప్రాణాలు పోతే ప్రభుత్వం కట్టిస్తుందా? ఏంది ప్రభుత్వం ఇట్లా చేస్తే ఎట్లా పరిస్థితి ఏంది? హాస్పిటల్కి ఏదో తీసుకోపోవాలి ఇప్పుడు ఆమెను. మా టెన్షన్ మాకుంది. ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, మరి ఆమె ఎట్లా పరిస్థితి? ఇట్లా చేస్తే ఎట్లా ప్రభుత్వం చెప్పండి? మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? రేపే కాల్ చేయమంటే ఎక్కడ పోవాలి? ఇండ్లు కూడా దొరకట్లేదు. మరి ప్రభుత్వం ఎక్కడైనా ఆధారం చూపించాలి కదా. డబల్ బెడ్రూమ్లు అంటే అవి ఏమని కావాలి? మా ఇండ్లు మాకే కావాలి. ఏ డబల్ బెడ్రూమ్లు వద్దు, మా ప్రాణాలు మాకు ఉంచితే చాలు ప్రభుత్వం. మా ఇండ్లు మాకు ఉండాలి అంతే. మా ఇండ్లు మాత్రం తీయొద్దు, కదలనియ్యం. మా ప్రాణాలు పోయినా సరే ఒక్కొక్కరు ఇట్లే అవుతారు. అప్పుడు ప్రభుత్వం వచ్చి ఉండమని ఆయనను ఏలుకోమని ఇదంతా రాజము. ఇక్కడ వండి వలురుతాడా మరి దొలురుతాడో తెలియదు మాకు ప్రభుత్వానికి. ఇదే నాకు గవర్నమెంట్ ఎందుకంటే ఉన్నది, మమ్మల్ని పట్టించుకోవాలి గవర్నమెంట్. వాళ్ళు పట్టించుకునేదండి పోలీసు వాళ్ళు. వాళ్ళకి వేసుకట్ల మాకు వేసుకట్లగా ఉండాలా? వాళ్ళని గాలి దొరకొని కూర్చోవాలని ఒక్కొక్కరిని. ఎప్పుడు సార్ మేము 25 years నుంచి మేము ఉన్నాం. మా పరిస్థితి ఏంటి? మాకు డబ్బులు ఇస్తాడు, ఇచ్చింది మేము కష్టపడ్డాం. మా జీవితాన్ని మేము కట్టుకోగలం. వాడు నుంచుకోవాలి మనమని చెప్పి చేసారు కదా. ఇప్పుడు వచ్చి కూల ఒకటి వాడిని తీసి చంపేస్తాం, ఇక్కడ బయటకి పారేస్తాం. నాటకాలు వేస్తున్నాడు. ఏమనుకుంటున్నావు? ఓట్లు వేసాం, మార్పు కావాలి ఓట్లు వేసాము. ఓట్లు వేసాక మాకు కుటుంబాలు మూస్తాడు వాడు. ఎక్కడ కట్టాము ఎవరికి మాకెవరు నీళ్ళు వస్తున్నాయి? మేము ఏం కంప్లైంట్ చెప్పావా? ఏమైనా న్యాయం చేయమన్నామా? మేము నీళ్ళు వస్తున్నాయి, మేము అట్లానే ఉంటాం నీళ్ళలో. వాడేవాడు చేయడానికి మాకు అవసరం లేదు. సరే మా అందరికి వాడుకున్న ఆశలు నసీమను మాకు వాడు ఆశలు నసీమను మా అందరికి. వాడికి దమ్ముంటే వాడు ఆశలు అందరూ మా అందరికి రాసి పంచి పెట్టమను. వాడు దమ్ముంటే ఓఎస్సీ వాళ్ళ బిల్డింగ్ అవన్నీ ఉన్నాయి కదా, ఇదేమను. అరే ముందు హైకోర్టు పాల్గొట్టమని దమ్ముంటే హైకోర్టు పాల్గొట్టమని మేము చూస్తాము. హైకోర్టు ఉంది కదా, హైకోర్టు అవన్నీ పాల్గొట్టమనండి. లుమిని పార్క్ అవన్నీ ఐమాక్స్ ఎవరికి కావాలి? ఐమాక్స్ ఇవ్వండి, ఐమాక్స్ పాల్గొట్టమనండి. దమ్ముంటే అప్పుడు మా దగ్గర రమ్మనండి. సెక్రటరీ అందరూ ఎవరికి కావాలి? సెక్రటరీ మా పైసలు పెట్టుకుని వాడు చేసేదండి సుందరీకరణలోను. మేము చేసుకోలేము సుందరీకరణ, మాకు కూడా వచ్చి చేసుకుంటాం. ముందర వాత పెట్టాకనే చెప్పు మమ్మల గల్మ ముందర మా ఇల్లుకు మార్కేస్తే ఫస్ట్ అయ్యొద్దు, నన్ను ఆడ వాత పెట్టే ఈ ఇల్లుకు మార్కేసి కూలగొట్టాలి అంతే. నాకు షుగర్ బీపీ ఉంది సార్, నాకు గావర్ అవుతుంది. నాకు ఏడిచ్చిన పోనీ చంపేసేరు పీడోలతో. నాకు ఎక్కడ పోని కాళ్ళు లేకుంటుందని. నా మొగడు చచ్చిండు, నా కొడుకు ఆర్గన్ ఖరాబ్ అయింది. నా కొడుకు లివర్ ఇచ్చిండు తండ్రికి, బతుకుతాడని. ఆడు చచ్చిండు, ఈడు లేస్తలేడు. ఏం చేయాలి సారు? ఎట్లా అప్పులు నేర్పాలి నేను? అదే కుక్కరు కూడా చాలా ఉంటుంటి. కంపెనీలు కుల్లబెట్టి సిమెంట్ పంపుతారు, ఉసుక పంపుతారు, అన్ని పంపుతారు కట్టుకుంటుమి. ఇప్పుడు ఎట్లా కులగొట్టని ఎండలు ఏదైనా పురేస్తుంది సార్. ఇగో నాకు చాలా నాకు ఆయాసం అవుతుంది. నేను ఏమన్నా నేను తినలేదు ఇంకా. నేను నల్లగుంటలు ఉన్నా, నా కిరాయిలకి ఇల్లు ఇచ్చిన. అయితే ఆడేమవుతుంది,
ఇంటికి అప్పు తీరుపుతా. ఒక రూమ్లు ఉంటే 3000 పోతుంది. నేను ఒకరింట్లో బాంచ పని చేసుకుంటా పొట్టు వెళ్తుంది, కిరాయి తప్పుతుందని నేను పోయినా. నా కిరాయిలను బాధ పెడుతురు. నేను ఏ పని లేదు పాటలేదు, నన్ను ఇక్కడ చంపురి, నా ఇల్లు కూలగొట్టుతారు అంతే. కరెంట్ బిల్లు ఇట్లా కడతారా మీరు? కడతలేరంట. నల్ల బిల్లు ఏమన్నారు? అది నల్ల బిల్లు ఏమన్నారు? సరే, నల్ల బిల్లు ఏమన్నారంటే మాఫీ చేస్తాము అన్నారు. అంటే నేను కట్టలేదు సార్, మా ఆయన చచ్చిపోయిండు, నాకు వెళ్ళలే, కట్టలే, నల్ల బిల్లు కట్టలేదు నేను. ఇచ్చినటువంటి ప్రయత్నం ఏం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మీకు ఇప్పటికీ ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా? మీరు ఎన్నేళ్ళ కాడి నుంచి ఉంటా ఉన్నారు ఇక్కడ? మేము ఇక్కడ గత 45 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మూసి పక్కన ఉన్న వాళ్ళకి అందరికి తొలగిస్తా అని చెప్పిండు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ. అసలు ఏమైనా పేదలతో ఆడుకోవడం మంచి పద్ధతి కాదు అది. ఒక్క సంవత్సరంలో గత పాలకులు ఎంతమంది ఎన్నెన్నో చేశారు కానీ పేదవాళ్ళ జోలికి ఎవ్వరు రాలేదండి. ఇప్పుడు మీరు సంవత్సరం కూడా కాకముందు మీరు వచ్చి మీకు మీ చెప్పా పెట్టకుండా కూలగొడతాము అది చేస్తామంటే ఎక్కడ పోతారండి? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే బతికి ఇక్కడనే ఉండి ఇక్కడనే పెరిగినాం మేము. మాకంటూ వేరే ఏ చోటు లేదు. మూసి పక్కన ఉన్నా ఏదున్నా మాకు అప్పుడు ముందు పర్మిషన్లు ఇచ్చిర్రు, కట్టుకున్నారు, అంతా అయింది. ఇప్పుడు వచ్చేసరికి మీరు సంతకాలు పెట్టండి, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, అది చేస్తాము, కూలగొడతాము అంటే ఎట్లా అండి? ఒక్కరు కాదు కదా, ఇంతమంది ఎక్కడ పోవాలండి? ఒక్కొక్కరు ఉన్న బంగారం గిరిలో పెట్టి ఏదో చేసి చిన్న రేకుల రూమ్లు వేసుకున్నారండి. రేకుల రూమ్లు వేసుకున్నారు. తెలియదా ముఖ్యమంత్రికి? తెలియదా? అంటే అధికారం ఉంటే ఏదైనా చేయగలుగుతా. పేదోళ్ళ జోలికి రావద్దండి, పేదోళ్ళ జోలికి రావద్దు, మధ్యతరగతి వాళ్ళ జోలికి రావద్దు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నదో వీళ్ళకు బాధ్యతగా వచ్చి సమాధానం ఇవ్వాలి. పేదోళ్ళ పైన పేదోళ్ళు ఓట్లేస్తే గెలిచి పేదోళ్ళకి సమాధానం నేరుగా ఇవ్వాలి. ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టి ప్రొటెక్షన్ తీసుకొని లేను జోలికి రావద్దండి. మేము ఏదో పని చేసుకొని ఏదో చిన్న గుడిసెనో ఏదో రేకుల రూమ్లు వేసుకొని ఇక్కడ బతుకుతున్నాము. వచ్చి కాల్ చేయాలి. నిన్న మొన్న 2-3 రోజుల నుంచి నడుస్తుంది. మంచిగా చేయండి, పర్వాలేదు. అంటే మీరు సిద్ధంగా ఉన్నారా? డబుల్ బెడ్రూమ్ వేరే దగ్గర ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అంటే మీరు గూడు కోల్పోయినట్టయితే మీకు గూడు కల్పిస్తామని అంటా ఉన్నారు కదా, దానికి మీరు సిద్ధంగా లేరా? గూడు ఏనో కోల్పిస్తారండి. మేము ఇక్కడ సిటీలో పని చేసుకొని బతికేటోళ్ళము. మాకు న్యాయం చేయాలి. ముందుగా మాకు న్యాయం చేయాలి. కార్యకర్త ఇప్పుడు నా ఒక 2000 ఫోటోలు ఉన్నాయండి. డిప్యూటీ సీఎం దగ్గర నా నంబర్ ఉంటుంది. నేను బీసీ లీడర్ని. అన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మార్పు రావాలి. ఇదా మార్పు? మార్పు ఇదేనా అండి? పేదోని కడుపు కొడితే పుట్టగతులు ఉండవు. ఒక్క సంవత్సరం ఏ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, నాకు కూడా ప్రభుత్వం గత 70 ఏళ్ళ కింద 5 ఎకరాల పొలం ఇచ్చింది ఇందిరాగాంధీ పీరియడ్లో. దాని మీద కూడా బతుకుతున్నాం. దానికి కూడా ఒక డాక్యుమెంట్ లేదండి. అది కూడా తీసుకుంటారా మీరు? అది కూడా తీసుకుంటారా చెప్పండి. మళ్ళా 70 ఏళ్ళు మా అన్న అందరు చనిపోయారండి. మీరు ఇక్కడ మీరు నివాసం ఉంటే ఎవరి దగ్గర నుంచి అయినా కొనుక్కొని వేసుకోవడం జరిగిందా? లేకపోతే ఉంటే గత 50 ఏళ్ళ కాడ నుంచి జస్ట్ మీరు కొనుక్కున్నామండి. ఎవరైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ పక్కకు వాళ్ళకు చైన్లకు వాళ్ళ వీళ్ళకు ఇది చేసుకొని బతికిన ఇచ్చిన భూమి ఇది. ఇంత జరిగి కొంచెం అంటే మొత్తానికి మేము కొన్నదే. ఇక్కడ కబ్జా పెట్టి మేము ఇక్కడ ఉండలేమండి. తక్కువలోకి వస్తుంది కదా అని కొనుక్కున్నాము. అదే మా తప్పు. మోసం వాళ్ళు చేసి కొనుక్కున్నారు మీరు? మేము ఒక 10 సంవత్సరాలు అయిందండి కొనుక్కొని. స్థిరంగా ఇప్పుడు అన్ని రేకుల షెడ్లు వేసుకొని ఇక్కడ ఉన్నాము. అన్నీ ఉన్నాయి. కరెంటు బిల్లు, నల్ల బిల్లు అన్ని కడతా ఉన్నాయి. ఇది కొన్ని ఏళ్ల క్రితం కరెంటు బిల్లు రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు. డబ్బులు పెట్టుకున్న వాళ్ళు తీసుకున్నారు, డబ్బులు పెట్టుకున్న వాళ్ళకి రాలేదండి. ముఖ్యంగా చెప్పాలంటే అతి బీద కుటుంబాలే ఇక్కడ ఉంటాయి. పని చేసుకొని ఆటో నడుపుకొని మేస్త్రి పని చేసి ఇట్లాంటి పనులు చేసుకొని బతికేటోళ్ళు ఎక్కువ ఉంటారు. మొత్తానికి మీరు ఏమంటున్నారంటే గవర్నమెంట్ మాది ఉంది కదా, ఏది ఊల్చివేత, ఇది న్యాయమా? మీరే చెప్పండి. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి చాలా రోజుల కాడ నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా హైడ్రా పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల కాడ నుంచి ఇదే ప్రాంతాన్ని అంటుపెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులంతా ఒకేసారి ఖాళీ చేయాలంటే వాళ్ళకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కేవలం నివాసాని కోసమే కాదు, ఇక్కడ కొంతమంది వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరో పక్కన వాళ్ళ పిల్లలు కూడా ఆ చదువుల కోసం ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లకు కూడా, స్కూళ్ళకు కూడా ఇక్కడ నుంచే పంపించేటువంటి సిచ్యువేషన్ ఉంటా ఉంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసేది లేదు అని చెప్పేసి అంటా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. సార్ మాట్లాడదాం. ఏంటిదమ్మా, మీ ఇంటికి కూడా ఆర్బిఎక్స్ పెట్టారా?
ఇంకా నిన్న ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పెట్టిరు సార్. ఇక్కడ పెట్టడానికి వస్తే మేము పెట్టనీయలేదు, అడ్డుకున్నాము. పెట్టే పరిస్థితి కూడా లేదు సార్. మేము కాలేజ్ అయ్యాము, కూలగొట్టొద్దు, చెయ్యొద్దు. మేము ఇక్కడ ఉండబట్టి ఒక 15 సంవత్సరాల నుంచి అవుతుంది సార్. పిల్లలు స్కూల్ ఇక్కడే, మేము మా డ్యూటీలు ఇక్కడనే. రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు, కరెంటు బిల్ ఎందుకు కట్టిండు, వాటర్ బిల్ ఎందుకు కట్టి, ఇవన్నీ కట్టుకొని ఇప్పుడు తీసేస్తామంటే ఎట్లా పోతాము, ఎట్లా ఉంటాం చెప్పండి సార్ మీరే చెప్పండి. మరి పేదోళ్ళని చేస్తే, పేదోళ్ళని ఆగం చేస్తే ఏమొస్తుంది? కష్టపడి కొనుక్కున్నాము. ఇంత దూరంలో ఎందుకు కొనుక్కున్నాం సార్? తక్కువకి వస్తున్నాయనే కొనుక్కున్నాము. కొనుక్కొని అన్ని రిజిస్ట్రేషన్ అయితే అయింది కదా సార్. అప్పుడు రిజిస్ట్రేషన్ కాదమ్మా, ఇది మొత్తం గవర్నమెంట్ అని చెప్తే ఎవరు అమ్మింది ఎవరు మీకు? మరి ఇదంతా కూడా ఇప్పుడేమో గవర్నమెంట్ అంటా ఉన్నారు, ల్యాండ్ అంతా కూడా. మీకు అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు అసలు? మీకు అమ్మినంత వ్యక్తులు మా అత్తకు, మా మామయ్య వాళ్ళకి తెలుసు. నేను ఇంటి కోడల్ని అంతా మీరు చేసి చాలా మంది ఇవన్నీ కొన్నాం కదా సార్. అప్పుడే రిజిస్ట్రేషన్ కాదంటే కొనకపోదుమో చేయకపోదు. రిజిస్ట్రేషన్ అమ్మా, ఇది పట్టా భూములే. ఇక్కడ ఖాళీ చేసి ఏ మూసి వచ్చినా ఏం వరదలు రావు, ఏమి రావు. ఇలాంటి రేవంత్ రెడ్డి వచ్చి మనని ఇట్లా ఖాళీ చేస్తాడు, ఇలాంటి సీఎంలు వచ్చి చేస్తారని ఎవరు చెప్పలేదు సార్. ఇది సొంత భూములు, సొంత పట్టాలు, రిజిస్ట్రేషన్ అనే కొనుక్కున్నాము. చిన్న చిన్న పిల్లలు ఎక్కడని పోతాము, ఎక్కడ ఉంటాం సార్? కష్టపడి రూపాయి కూదేసి కొనుక్కున్నాం. పొద్దుగాల పోతే 500, పొద్దుకు 500 వస్తాయి. వేసుకొని బుక్కడు తిని ఇంట్లో ఉంటాం. ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి సార్? మరి ఏం న్యాయం చేస్తారు ఈ పేదోళ్ళకు? మా పొట్టల మీద కొడితే మన అన్యాయమే కదా సార్. చెప్పండి ఇక మీరు. అంటే మీకు పక్కన వేరే దగ్గర ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీరు డబుల్ బెడ్రూమ్, ఇక్కడ డ్యూటీలు, పిల్లల స్కూలు, ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము. ఎక్కడని పోతాం సార్? డబుల్ బెడ్రూమ్లకు ఎక్కడని పోతాయి? పిల్లలు వేసుకొని ఎక్కడ ఉంటాం సార్ మేము? చెప్పండి సార్ మీరు. ఏడ్చి రాత్రి నుంచి జ్వరాలు మాకు. నిన్న 3 టీములు వచ్చినాయి, పోలీసు వాళ్ళు. అందరినీ బతిలాడుకొని చేసుకున్నాము. ఎక్కడని పోతాము, ఎక్కడుంటాం సార్ మేము? ఆ డబుల్ బెడ్రూమ్లు వద్దు, మాకు వద్దు. మా ఇంట్లో మేమే ఉంటాము. మీకు కదిలే పరిస్థితి అయితే లేదు సార్. ఏమని చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రికి? ఏమైనా చెప్పదలుచుకుంటే ఏమంటాము, ఇది కూలగొట్టొద్దు, ఇక్కడ మూసి పరవారం ఏం చెయ్యొద్దు సారు. మేము ఏమైనా వరదలు వస్తే మేమే మునుగుతాము, మేమే అవుతాము. మాకేమి చెయ్యొద్దు, మా ఇల్లులు మాకు కావాలి సారు. ఏమొద్దు, మాకేదొద్దు. ఇప్పటివరకు ఎప్పుడైనా మునిగిందా? ఏం మునగలేదు సార్. అక్కడికే లాస్ట్ సార్. ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ అక్కడే సార్. ఏ వాసన రాదు, ఏమి రావు సార్. అంత మంచిగానే ఉన్నాము. ఇంత హైట్ లో ఉంది, ఇంత మంచిగా ఉంది. ఏడంగా వస్తాయి సార్ వాటరు. ఎందుకు కూల్చాలనుకుంటా ఉన్నారు? ఏమో సార్, సుందరీకరణ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. హైడ్రా వస్తుంది, ఇది వస్తుంది. నెల రోజుల సంది ఇంట్లో తినలేక చెయ్యలేక అటాకులు వచ్చి జ్వరాలు వచ్చి ఉంటున్నాం సార్. అట్లా ఉన్నాం జనాలు. నిన్న మొత్తము పోరాడి చేసినాము. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఇంట్లో 8 మెంబర్స్ ఉంటాం సార్ మేము. చిన్న 2 పిల్లలు ఉన్నారు. ఎక్కడ బెడ్రూమ్లు ఇస్తాం. ఎక్కడ పోవాలి సార్? ఆ బెడ్రూమ్లు ఎక్కడ ఉంటాయో? డ్యూటీలు ఇక్కడ, స్కూల్స్ ఇక్కడ. మాట్లాడే ఓపిక కూడా లేదు సార్ మాకు. అసలు మాకు ఓపిక కూడా లేదు. ఒర్రి మాట్లాడి నీరసం అయిపోయినాం. తిండి కూడా తినట్లేం సార్ మేము. ఏమన్నా 1, 2 మాకేమైనా ప్లాట్లు ఉన్నాయి, అక్కడ పోయి బతుకుతాము. మా దగ్గర పైసలు ఉన్నాయి అని కూడా లేవు సార్. ఇదే మాకు ఆధారము. అంతా చూసిన తర్వాత ఇక్కడ హైడ్రా అధికారులు, పోలీసులు వీళ్ళు వస్తా ఉంటే ఏమనిపిస్తుంది సార్? భయం అవుతుంది సార్. ఎట్లా బతుకుతాము, ఏం చేస్తామని భయం అవుతుంది సార్. అంతే. మేమైతే పోము సార్. సచ్చినా బతికినా ఇల్లునే ఉంటాము. ఎట్లా చేస్తారో, ఏం చేస్తారో చెయ్యండి, అంతే. ఓకే, చూస్తా ఉన్నాం కదా, వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే చెప్పండి, వీళ్ళకంటే ఇప్పుడు ఏం లేదు కాబట్టి వీళ్ళ దగ్గర లాగేసుకుంటున్నారు. మరి బగాయత్ అని మూసి కానుకొని వేసిండు కదా, మరి దాని గురించి ఎవడు మాట్లాడేందుకు? బగాయత్ గవర్నమెంట్ వేయొచ్చా? హెచ్ఎండి వేయొచ్చా గవర్నమెంట్? మరి దాని గురించి ఎవడు మాట్లాడ్డా? ఇక్కడంటే వీళ్ళు ఎవరు మాట్లాడలేరు కదా అని మీదకి వస్తున్నారు. చాలా మంది ఫామ్ హౌస్లు ఉన్నాయి, చాలా మంది సంబంధించిన హెచ్ఎండిఏ లేఅవుట్ వేసింది కదా గవర్నమెంట్. అది మూసికి ఆనుకునే ఉంది కదా. మరి దాన్ని అది మూసికి ఇది రాదా, ఎఫెక్ట్ అవుదా? ఓన్లీ ఈ ఇళ్ళే ఎఫెక్ట్ అవుతాయా? మరి అది ఎందుకు అవ్వదు? హెచ్ఎండిఏ బగాయత్ ఐడియా ఉంది కదా మీకు. మరి అదంతా ఎట్లా? అదంతా మూసికి ఆనుకునే కదా. మరి వాకింగ్ స్ట్రెచ్ ఎందుకు వేసిండ్రు? అన్ని కోట్లు పెట్టి వాకింగ్ స్ట్రెచ్ వేసిండ్రు. అదేంటి అదేదో కట్టిండ్రు కదా అక్కడ. చాలా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ అయితే ల్యాండ్ చేసి అమ్మొచ్చా? పబ్లిక్ మీదనా పడేది? అన్యాయం కదా అది. అంతా కూడా సుందరీకరణ అని చెప్పేసి. సరే సుందరీకరణ, మరి హెచ్ఎండి అది కూడా తీయమను. ముందు అది తీసి తర్వాత ఇక్కడ రమ్మను. బగాయత్ తీయమను దమ్ముంటే. బగాయత్ కట్టిండు కదా, అమ్మిండు కదా, ఆక్షన్లు పెట్టి ఫారినర్స్ అందరు లక్షలు గజం పెట్టి కొన్నారు కదా. ముందు అది తీయమను. అది సుందరీకరణకే వస్తుంది కదా.
అది తీయమన్నది గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఆనుకొని, అదైతే ఇంకా ఇది ఇంకా దూరం ఉంది, అదైతే ఆనుకొనే ఉంది, అది దానికి ప్లాన్ చేయమనండి ఒకసారి, ఎంత ముందో చూద్దాం. అంటే పక్కన కూడా ఇస్తానంటున్నాడు, నష్టపోయినటువంటి వాళ్ళకు నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఉన్నటువంటివి ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఈ అంటే కొన్ని డబుల్ బెడ్రూమ్లో ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. అదే మరి వాళ్ళకి కూడా, బగాయత్ వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వమనండి తీసేసి చూద్దాం. లాజిక్ కదా, దాంట్లో తప్పేం లేదు కదా. ఇమ్మనండి చూద్దాం. బగాయత్ వాళ్ళు అందరినీ తీసేసి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇమ్మనండి. ఎంతమంది ఒప్పుకుంటారో చూస్తాం. తీయమనండి, అసలు బగాయత్ని ముట్టుకోమనండి చూద్దాం. మీరు ఎన్ని ఏళ్ళ కంచి ఉంటా ఉన్నారు ఇక్కడ? నేను వేరే నా గుడి ఉంది ఇక్కడ, ఓకే, తీస్తున్నాను అన్నారు. మరి నేను దిల్షనగర్లో ఉంది, అది మూసి దీంట్లో కట్ అవుతుంది అంటున్నారు. ఓన్ హౌస్ 20 years నుంచి అదే ఇంట్లో 20 years. లోన్ కూడా క్లియర్ అయిపోయింది, అంతా క్లియర్ అయింది. ఇప్పుడు అదేమో మార్కింగ్ చేసిపోయినారు. బగాయత్ తీయమనండి, బగాయత్ తీసినాక మాట్లాడమనండి. ఓకే, పాయింటే కదా. అవును, బగాయత్ ఆనుకోనే ఉంది ఇంకా. ఇది ఇక్కడ పైకి ఎప్పుడు నీళ్ళు రావు, ఎంత పెద్ద వరదలు వచ్చినాయి ఇంతకాలం ఎప్పుడూ రాలే, ఆ కిందకే వస్తుంది. ఓకే, మరి చెయ్యాలి అని అంటే దాని అవతల కూడా పెద్ద రోడ్ వేయచ్చు. ప్లస్ రోడ్డు కూడా అటువైపు నుంచి చేస్తున్నారంట. ఓకే, మరి అటువైపు నుంచి చేసినప్పుడు బగాయత్ మొత్తం పోవాలి, అంతే కదా. మాట్లాడు. ఓకే, చూస్తా ఉన్నాం కదా, ఇంకా సంబంధించినటువంటి అధికారులు, హైడ్రా అధికారులు కావచ్చు, ఇక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ సర్వేనే చేస్తా ఉన్నారు. వీకెండ్ వస్తా ఉందంటేనే వీళ్ళకందరికీ మరి ఇప్పటికే భయం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళందరికీ అసలు ఎప్పుడు కూలుస్తారు కావచ్చు, అంటే చాలా ఏళ్ళ నుంచి పోలీసులను చూస్తుంటే, ఈ జనాలను చూస్తుంటే మాకి ఆగమాగం అవుతుంది సార్. మాకు మీదేంటిదమ్మా రేషన్ కార్డు, ఇదేంటి ఆధార్ కార్డు పట్టుకొస్తున్నావు ఎందుకు? ఉందా మీకు ఇక్కడ? ఏదమ్మా అదేనా? మీకు ఇంటికి కూలుస్తామని చెప్పేసి ఏమన్నా చెప్పిందా అధికారులు? ఏమన్నా వచ్చి ఇంకేం చెప్పలేదు, సర్వే ఏంటంటే మరి మీ ఇళ్ళందరినీ కూడా కూలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఎందుకు మరి కూర్చుడు మాకు అవసరం, మంచిగా ఉన్నాము మేము. నీళ్ళే రాలే అసలు, మాకైతే నీళ్ళు అసలు ఒక్క చుక్క కూడా రాలే పైకి. అసలు కూడిపోతుంది మాది, మేమే ఉంటాం, ఏడికి ఏం పోము. వేరే కాడ ఇస్తారట కదా, రిజిస్ట్రేషన్ ఉన్నాయి మాకు, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాక ఎట్లా ఖాళీ చేసిపోతాం మేము? ఎక్కడ పోతాము? ఎట్లా కూలగొడతారు? ఎట్లా చేస్తుంది ప్రభు? ఇన్ని రోజులు ఏంది ప్రభుత్వం? ఇప్పుడు వచ్చిందా రేవంత్ రెడ్డికి ప్రభుత్వము? చెప్పండి సార్. మీరు ఏమన్నా అంటే న్యూస్ అన్ని తీస్తున్నారు. మీరు ఏ న్యూస్లు తీసినా, ఏం చేసినా మాకు ఏం న్యాయం అవుతుంది? ఏం అన్యాయం అవుతుంది? న్యాయం అయితే అయితలేదు కదా. ఈ పిల్లల్ని వేసుకొని ఎక్కడ పోవాలి, ఎక్కడ చెయ్యాలి? నిన్న వచ్చారు పోలీసులు, మొన్న వచ్చి రోజు వస్తూనే ఉన్నారు. వచ్చి పోతా ఉంటే మాకు అగడబగడే అవుతుంది. తిండి కూడా తింటలేము. 10 రోజుల సంధి న్యూస్ హైడ్రా అంటా ఉంటే. సో ఇంక కొంతమందితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏదైతే ఈ పనిగిరి కాలనీ ఏదైతే ఉందో, చేతనపూరికి సంబంధించినటువంటి ఏరియా, ఇక్కడ దర్దాపుగా ఈ సంబంధించినటువంటి కొన్ని ఇళ్ళే కాదు, దీనికి ఆనుకొని ఉన్నటువంటి సుమారుగా 12 నుంచి 15 వేల కట్టడాలని చెప్పేసి ప్రభుత్వం గుర్తించినటువంటి రికార్డు పరంగా చెప్తా ఉన్నారు. వీటన్నిటికి కూడా కొన్నిటికేమో నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, మరొక సంబంధించినటువంటి కొన్నిటికేమో మరి మార్కింగ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా అధికారులంతా కూడా, రెవెన్యూ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, మున్సిపల్ GHMC అధికారులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సర్వేలు చేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళని ఖాళీ చేయాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క వాదనను కూడా వినిపిస్తూ ఉన్నారు. నిన్న సైతం కూడా మరి ఇక్కడ ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులకి నిన్న ఇదే సంబంధించినటువంటి కాలనీ నుంచి పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తమైనటువంటి సందర్భంలో పోలీసు బలగాలతో ఇక్కడంతా కూడా మోహరించడం జరిగింది. ఇక్కడ నుంచి కనబడతా ఉన్నటువంటిది ఈ మూసీ నది. ఇది కేవలం ఒక 2 ఎకరాల 3 ఎకరాల అనేది కాదు, ఇక్కడ చాలా కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఈ మూసీని ప్రక్షాళన చేయాలి. దీన్ని అందరి గతంలో కూడా ఏదైతే ఈ మూసీని ప్రక్షాళన చేయాలన్నటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం కొంత బడ్జెట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ సైతం కూడా మరి ఇప్పుడు ఈ ప్రక్షాళన పేరు మీద కొంత బడ్జెట్ను కూడా వెచ్చించినటువంటి సందర్భంలో ఇక తప్పేలాగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఈ యొక్క కట్టడాలని ఖచ్చితంగా కూల్చివేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. రేపు ఎల్లుండి ఈ యొక్క కార్యాచరణ కూడా సిద్ధమయ్యేటువంటి సిచ్యువేషన్
సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు కట్టుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం లబోదిబం అంటా ఉన్నారు, మా ఇల్లును కూల్చొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అధికారులను కూడా వేడుకుంటా ఉన్నారు. ఒక పక్కన బదిలాడడంతో పాటు ఇంకొక పక్కన ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇదంతా కూడా చైతన్యపురి కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆవేదన కూడా చూసుకోవచ్చు. నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏదైతే హైడ్రా కూల్చివేతలు ఖచ్చితంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉంటాయని చెప్పేసి తెలవడంతో చాలా మంది కూడా ఇంటి దగ్గరనే ఉంటా ఉన్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎక్కడి నుంచి బుల్డోజర్లు వస్తాయో, ఎక్కడి నుంచి కూల్స్తారో అన్నటువంటి ఒక భయాందోళనతో మాత్రం ఇక్కడ బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ హైడ్రా అధికారులు ఇక్కడ ఆడ ముందు కనబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి అంటే సర్వేలు చేసి నోటీసులు ఇచ్చి మార్కింగ్ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వీటన్నిటి కూడా ఇవే కనబడతా ఉన్నటువంటి ఇండ్లు వీటినే కూల్చివేయబోతా ఉన్నారు రేపు మాపు అన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం, ఇంకా మిగతా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్క ఇంటి దగ్గర కనపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులందరూ కూడా మరి ఇళ్లకు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇటు ముందుకు వచ్చినట్టయితే మూసికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా మార్కింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే మల్కాజ్గిరి ఎంపీ ఇక్కడికి కనీసం అంటే పలకరించడానికి బాధితులకి పక్షాన మాట్లాడేందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఆయనను కూడా అడ్డుకున్నారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనను కూడా ఏం ఇయ్యలేదు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి ఈ సింబల్ కూడా ఇక్కడ వీళ్ళు అందరూ కూడా నిన్న తూర్చిపెట్టడం జరిగింది. ఆర్బిఎక్స్ అనేటువంటిది వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా నోటీసులు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మీరు ఎన్నేళ్ళ కంచి ఉంటున్నాం ఇక్కడ? 25 ఏళ్ళ కంచి 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఏంది మరి మీ ఇల్లు అన్ని కూడా ఖాళీ చేయాలి, మీరు ఇక్కడ నుంచి బొమ్మని చెప్తా ఇక్కడే ఉంటాం. మేము కట్టి కూడా ఇప్పుడు 15 లక్షలు పెట్టి సొమ్ములు ఇళ్ళ పని చేసి తినక తిని చేయక కట్టుకున్నాం ఇల్లు. మేము బంగారం పెట్టినాం, అన్ని అప్పులు తెచ్చినాం. ఎక్కడే ఉన్నాయి మా పైసలు. మరి పైసలు ఇస్తాడా 40 లక్షలు ఇవ్వమని పోతాం. మీకు ఇల్లు చూపెడతాను కదా, ఏమొద్దు మాకు ఆ ఇల్లు ఏమిటికయ్యా, ఏమున్నాయి షెల్ఫ్లు ఉన్నాయా, ఏమున్నాయి ఆడ వచ్చి పండుకోమని తెలుస్తుంది. ఆ ఇల్లు ఉన్నాయి అంటారు కరెక్టే. ఓ షెల్ఫ్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. మాకు ఆ ఇద్దాం వద్దు ఇల్లు, మా ఇల్లు మాకు కావాలి. మీరు వీటన్నిటి కూడా కొనుక్కోలేదు, కబ్జాలు చేసుకుని కబ్జాలు లేవు సార్. పట్ట కాగితాలు ఉన్నాయి, ఇల్లు ట్యాక్సీ కట్టినాము, కరెంట్ బిల్లు కట్టినాము, నల్ల కలెక్షన్ ఉంది, రోడ్కి స్తంభాలు వేసిరు, ట్యాక్సీలు కట్టినాము. 3 లక్షలు ఏకదమ్మున కట్టండి అంటే 3 లక్షలు పెట్టి చేపించుకున్నాం మేము ఇల్లు రిజిస్ట్రేషన్. లోన్లు కూడా ఇప్పుడు 4 నెలలు కడుతున్నాం. ఒక్క రోజు లేట్ అయినా కానీ ఫైన్ అంటారు. కట్టుతూనే ఉన్నాం, పోయి తిన్నామో తినలేదో దేవునికి కడుతూనే ఉన్నాం. ఇళ్ళలో పని చేసి బతుకుతున్నాం సార్ మేము. మరి వాడు చేస్తుండే ఇట్లా మమ్మల్ని ఎందుకు చేస్తుండ్రు, ఏం కథ అర్థమైతలేదు సార్. మరి మేమైతే ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం, మా ఇల్లు మాకే కావాలి. మరి ఆడేం చేస్తాం. మరి ఇప్పటికీ పోలీసు వాళ్ళందరూ బాగానే వస్తా ఉన్నారు. మీరు రేపు ఎల్లుండి శనివారం ఆదివారం కూలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా, మేమైతే ఏం ఒప్పుకోవట్లేం సార్. ఓకే, మేమైతే ఏం ఒప్పుకోవట్లేదు, మా ఇల్లు మాకే కావాలని పోరాడుతున్నాం. మేము కొట్టుకోమని చెప్పండి, మేము అల్లనే ఉంటాం. మమ్మల్ని కూడా అమ్మూసినే తగలబెట్టుకుంటాము. వాళ్ళకన్నా ముందుగా మేమే పోసుకుంటాం, మేమే చేస్తాం. ఆడ మా దాకా రానియం మేము అన్ని అంతే. ఇక మా ఇల్లు మాకే కావాలి. మా పిల్లలు చిన్న పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి, మా జాబులు ఇక్కడ, మీ పర్పస్ ఇక్కడ. మేము ఏకినా పోయి ఎక్కడన్నా ఉన్నామంటే మా బతికేంది, మా బతికేం కావాలి. ఇప్పుడు రెంట్కి ఇంట్లోకి ఎక్కడన్నా పోతే పిల్లలు ఉన్నారంటే పిల్లలు ఉన్నారు కూడా ఇవ్వని అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు. వచ్చి 8 నెలలు 9 నెలలు కాలేదు, మమ్మల్ని ఇంత ఇబ్బంది సుందరీకరణ చేస్తాం, దీన్ని అంతా మంచిగా డెవలప్ చేస్తాం. ఏం చేసుకుంటారు సుందరీకరణ చేసుకుని? ఎవరికి లాభం అది? మాకు లాభమా ఏమన్నా? వానికి లాభం, మాకేం లాభం? మమ్మల్ని గులగొట్టి వాడు సుందరీకరణం చేసేది మా ఇండ్లను గులగొట్టి. ఇప్పుడు మా ఇండ్లు ఉండటానికేమో అడ్డొస్తుందంట మూసి, వాడు పెద్ద సుందరీకరణం చేస్తే అప్పుడు నీళ్లు రావా వాడికి? మాకొస్తాయి నీళ్లు, వానికి రావా? సుందరీకరణం చేసినప్పుడు అపార్ట్మెంట్లు కట్టినప్పుడు వాళ్ళకి నీళ్లు రావా? మాకొస్తాయని చెప్తున్నాం నీళ్లు. మేము ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాం, మాకు మా ఇంటి దాకా కూడా రాలే నీళ్ళు అసలు ఇంతవరకు. మొన్న ఇండ్లు లక్షలు పోసి కట్టుకున్నాం, అప్పులు తెచ్చుకొని. ఇది అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అంటా ఉన్నారు కదా, మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు అసలు? ఇది కొన్నరా లేకపోతుంటే వాళ్ళు అనేది ఏంటిదంటే ఆక్రమించుకొని కట్టుకున్నారా? మేము అన్నీ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లతో సహా ఉన్నాయి. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. వాళ్ళని అనాలి కదా, వాళ్ళని అడగాలి పోయి. మా పేదలను అడిగితే మాకే మెరుక. వాడు ఇచ్చినోడు బానే ఉన్నాడు, కులగొట్టేటోడు బానే ఉన్నాడు, మధ్యలో మేము బలైపోతున్నాం. ఈ అంతా చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది మీకు? ఇక్కడ పోలీసు వాళ్ళను, ఎంఆర్ఓలు వీళ్ళందరూ వచ్చి మీకు నోటీసులు ఇస్తా ఉంటే వీటి ఏమనిపిస్తుంది? ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు రోజు మీరు?
3 రోజులు అయితే పనులు మానుకొని ఇంట్లోనే కూర్చున్నాం. ఏ టైంలో ఎవడొస్తాడో ఎప్పుడు కొడతాడని భయంతో ఉన్నాం మేము. నిద్ర పోవట్లే, తిండి లేక నిద్ర లేక ఇల్లు కావాలా కాసుకుంటున్నాం మేము అంత కష్టపడి అంత సొమ్ము తెచ్చుకొని ఆ ఇల్లు పోసుకుంటాం. అదే పోతుంటే మేము రోడ్డు మీద పోయి బతకాలా? మేము ఎక్కడ పోయి బతకాలి? పిల్లల్ని వేసుకొని చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఏకిన మమ్మంటే ఎక్కడ పోవాలి? మాకెట్లా ఆధారం? ఏమని చెప్తారు రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుంటే ఏమని చెప్తారు మీరు? మా ఇంట్లో మాకే ఉండాలి, మాకు ఏ డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఏ నష్టపరిహారం వద్దు, మాకు ఏదొద్దు. పోవాలంటే తీసేస్తా అంటే తీసేసుకోమని మేము కూడా అల్లనే ఉంటాం. మమ్మల్ని కూడా తీసుకొని పోమ్మను. పిల్లలతో పాటు మేము కూడా పోతాం, ప్రశాంతంగా పోతాం. మేము ఎక్కడో సస్తం మేము కూడా వాళ్ళతో పాటు ఆ ఇల్లుతో పాటు మేము పోతాం. అట్లనే అంతే. మాతోటే చేసుకోమనండి, మమ్మల్ని కూడా అండ్లేసి మాతోటే సుందరీకరణ చేసుకోమనండి. అట్లా హాయిగా ఉంటుందేమో చూసుకోమనండి ఆయన. అట్లాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేయించొద్దు. రిజిస్ట్రేషన్ ఏమిటి చేయించారండి? ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది మమ్మల్ని పెట్టేది? ఇప్పుడు వెళ్ళమని రెడీ, ఇప్పుడు వచ్చి వెళ్ళమని అంటే మేము ఎట్లా వెళ్తాము? ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు పొద్దున్న 6 గంటలకు పనులకు వెళ్తాము, ఇప్పటివరకు ఇండ్లకి వెళ్ళలేము. మేము ఇట్లా వస్తారు అనగానే మేము ఇక్కడనే వచ్చాము. మేము ఇక్కడ ఇంతవరకు తిండి లేదు మాకైతే. మేము ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? మేము ఎక్కడ మేము చూపించాలి? మా ఇంట్లో మాకైతే కావాలి, మాకు ఏమొద్దు. మా ఇంట్లో మాకు కావాలి. మీరు ఎన్నేళ్ళ కంచి ఉంటారమ్మా ఇక్కడ? మేము 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ కంచి. ఎంతకు తీసుకో? ఎవరి దగ్గర కొన్నారు మీరు ఇది? మేము ఎవరి దగ్గర ఉన్నాం మాకు తెలియదు, మా అత్తమ్మ వాళ్ళకి. ఏంది మరి మిమ్మల్ని అందరికి కూడా కాల్ చేపించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కదా? జరిపిస్తే ఎక్కడ పోయినా మేము ఈయనే ఉంటాం, ఈయనే చచ్చిపోతాం. మా మీదే ఏమని చెప్పండి ఇక, అంతే. ఇక ఏం లేదు, ఇక ఇంట్లోనే కూర్చుంటాము. మా మీదే కూలగొట్టండి, అంతే. ఇక ఏం లేదు, ఇక దానికి రీజనే లేదు. ఇక మంచి ఇండ్లు కట్టిస్తా ఉన్నాం, మంచి ఇండ్లు కట్టించుకున్నాం. ఏం కట్టించిండు? అన్ని డబుల్ బెడ్రూమ్ బొక్కలు ఇండ్లు పెట్టి మేము చచ్చిపోని కదా దాంట్లో కూలగొట్టి బతుకుతాం. గుడిసేసుకొని ఎన్నో తన ఖాళీ జాగాలు చూపించమను, అంతే. ఇక జాగాలు చూపెడితే పోతారా? జాగాలు చూపిస్తే పోతాం. మాకు ఇక్కడ అంత సౌలత్ ఉంది. ఇక్కడ పెట్టుకుని ఎక్కడ పోవాలంటే ఎక్కడ పోతాం చెప్పు? పిల్లలే స్కూల్స్ ఉన్నాయి, గింత గింత పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొని ఎక్కడ మొక్క పిల్లగాడు ఎక్కువ ఉంటే వద్దంట రూమ్లకి కిరాయికి. ఇప్పుడు వచ్చి ఏమంటా ఉన్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఏమంటా ఉన్నారు? కొడుతురు, బెదిరిస్తురు. వెళ్ళిపోండ్రి అంటే ఎక్కడ వెళ్ళిపోతాం? కొడతారా మిమ్మల్ని? కొట్టారా మరి? అగా ఇంటింటికి ఆ మనిషిని పెట్టి వేయరు. రాత్రి తెల్లాలి నిద్ర లేవు, ఇండ్లు గులో కొట్టిపోతారని. ఏం చేయాలో చెప్పు? తిండి లేక నిద్ర లేక ఎంతసేపు కావాలి కూర్చోవాలి మేము? అక్క మీది ఎక్కడ? అక్క ఇల్లు ఎక్కడ? అక్క మీది ఇదేనా? మీకు ఇచ్చిలా నోటీసులు ఇచ్చిలా? మాకు నోటీసులు ఏవి రాసుకోపోతానికి వచ్చారు. మేము రాయని ఎలా వచ్చినాం ఇక్కడ. అంతేనా? ఎందుకు టెన్షన్ పడతా ఉన్నావా బాగా? టెన్షన్ కాదా మాకు? ఏమని చెప్తా ఉన్నారు మరి అధికారులు వచ్చి మీకు? ఏం చెప్పలేదు, ఏం లేదు, రాసుకుంటాం. గెలిచి రమ్మని గెలిపించుకొని ఇలా ఓట్లేసి ఇండ్లని పోతే ఎక్కడ పోవాలి మేము? పిల్లలు చిన్న చిన్న పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉండరు. ఇప్పుడు ఇండ్లు కూడా దొరుకుతున్నారు, రూములు కూడా దొరుకుతున్నావు. ఎక్కడ పోతారు? సడన్ గా కాల్ చేయాలంటే మీకు ఇబ్బంది. నువ్వు చెప్పు, నీ ఇల్లు కూడా కొడతారు. నీ కడుపులో ఎంత మసలు ఉంది? నీకు మసలు అంతే కదమ్మా. 30 లక్షలు పెట్టుకొని కట్టుకోరు. ఇలా ఇంట్లో సంవత్సరం 10 నెలలు కూడా చేయలేరు, సంవత్సరం కూడా చేయలేరు. వాళ్ళు ఎటు పోవాలి? బాధ అవుతుంది కదా. బాధ ఉండదా? నీకుండదా? ఇప్పుడు పోలీసు గారికి ఉండదా బాధ? మరి వచ్చి 20-30 మంది వచ్చిర్రు. చిన్న గిన్నెలు కడిగి కూడా నెలకు 10,000 కూడా చేస్తలేము. చిట్టీలు వేసుకొని కన్నకు బదులు పడుతున్నాం. ఇవాళ వచ్చి కూల కొట్టంగానే సరిపోయింది. ఆయన మేము వేయన్నాడు గెలిచిండు. ఆడు బాగుపడాడు చూడు, పురుగులు పడతాయి ఆయనకి. లాస్ట్ కి ఆడు పురుగులు పడి చేస్తాడు లంజ కొడుకు. కేసీఆర్ వచ్చి కిందంగా బాట పెట్టిండు. సరే అనుకున్నావు, ఏమన్నా మాది గెలిపించినావు కొడుకని. పేదల సాపన పెద్దగా మీ ఇంటికి ఇచ్చిందమ్మా? మాది అక్కడ ఉంటది. ఏంది మరి కూల్చివేతలను ఎట్లా చూస్తారు? ఏమంటా ఉన్నారు? ఇక వచ్చే అధికారులు కానీ పోలీసులు వచ్చి కానీ ఏమంటా ఉన్నారు? ఏమంటారంటే వీళ్ళు చెప్తారు, వీళ్ళకు ఇక్కడ ఉండదు ఇల్లుకు. మాకు అక్కడ మా అబ్బాయి మాట్లాడుతుంది. ఇళ్ళకి చెప్పు, ఇళ్ళకి చెప్పు. ఏడుస్తారు వచ్చి, అంతే. ఏం లేదు. మేము కట్టి 15 లక్షలు గొంతులు
కినబడతలేదా వినబడతలేదా మా ముచ్చట మా బాధలు కనబడతలేవా మా ఇల్లు తీసేస్తే మేము ఎక్కడ పోతాం ఏసీలో కూర్చొని టీవీ చూసుకొని పరుపుల మీద చదివితే కాదు ముచ్చట మేము కష్టం రూపాయి పని చేసుకొని కొనుక్కున్న ఇల్లు తీసేస్తే మేము ఎక్కడ పోతాము ఏ రోడ్డు మీద ఉంటాము మా కిరాయి కడతాను శాత కాదు ఎవరిస్తాడు మరి ఎట్లా బతాము అది ఏం పట్టుకొచ్చింది అవన్నీ కాగితాలేనా అవన్నీ సంచి మరి ఎట్లా బతకాలి ఏం పని చేసుకొని బతకాలి మేము 20 ఏళ్ళ నుంచి ఉన్నాము ఇక్కడ ఇండియా లేవు అప్పుడు మేము అప్పుడు ఉన్నాము అప్పటి నుంచి ఆ ఇల్లు పడిపోయింది నాకు గడతానికి దమ్ము లేదు కిరాయి గుంటు అక్కడ పోయి ఉంటున్నాను నేను గుడిసేసుకొని ఏమో ఇంత స్థలం తీసుకొని ఉంటున్నాను నేను మరి దాని పరిస్థితి ఏందంట ఇప్పుడు ఏంది ఇక్కడి నుంచి పోవాలంటా ఉన్నారు కదా మిమ్మల్ని ఇక్కడి నుంచి పోవాలంటే ఏడికి పోవాలి మేము ఉన్న తలాలు వదిలిపెట్టి మేము పోము ఆయన ఎన్ని చేసినా మేము పోము ఆయన ఉండమని చెప్పు వాళ్ళ ఇంట్లో మమ్మల్ని ఉంచమని చెప్పు అట్లయితే మేము కూడా పోయి ఉంటాం వాడు ఉండమని అక్కడ మేము పోయి వాళ్ళ ఇంట్లో ఉంటాం అందరం ఉంటాం మేము మరి ఏదో చిన్న ఇచ్చిన నేనే ఇచ్చిన ఎవడిచ్చిండన్న ఎవడొచ్చిండు 9 నెలలు పరిపాలన బొందలా పెట్ట ఏం చేసిండు 9 నెలలు పరిపాలన మమ్మల్ని ముంచనిక మేమే కదా ఇంటింటి తిరిగినావు ఓటేయమని తిరిగినావు వేసినావు ఇదేనా నువ్వు చేసేది ఇదేనండి నీయతి అమ్మకయ్య ఉట్టినవే కదా నువ్వు కూడా నీ కష్టం విలువ తెలియదు ఆయనకి కష్టం విలువ తెలియదు మాకు తెలుసు కాబట్టి మాకు బాధ వేస్తుంది మనకు తెలియదు గద్ద మీద కూర్చోబెట్టినాం ఏడికి పోవాలి మేము ఏడికి పోవాలి ఆ గుడిసేవాడు కూడా లేచిపోమంటుండు ఎక్కడ పోవాలి ఏడు ఉండాలి ఓకే థ్యాంక్ యూ అమ్మా. చూస్తా ఉన్నాం కదా వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ల కాడ నుంచి ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఉంటే ఒక పక్కన మాకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, అయినప్పుడు కూడా వీటన్నిటిని కూడా పరిశీలించకుండా పెద్ద ఎత్తున కూడా పోలీసులు వచ్చి వీళ్ళందరూ సంబంధించినటువంటి ఇళ్ళని కూడా వాటిని కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికే హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చైతన్యపురి కాలనీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వినాయక్ నగర్ కాలనీ కావచ్చు, వీటన్నిటిలో అంటే మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 12,000 నుంచి 15,000 సంబంధించినటువంటి ఇళ్ళకి నోటీసులు జారీ చేయాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంది. రేపు శనివారం ఆదివారం ఇప్పటికే మున్సిపల్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు సైతం కూడా మిషన్లకు సంబంధించింది ఏదైతే జేసీబీలు కావచ్చు, ఇటాచీలు కావచ్చు, ఇప్పటికే వీళ్ళందరూ కూడా అధికారులు రేపటి కూల్చివేతలకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. లోకల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళు నోటీసులు ఇస్తున్నటువంటి దశలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళపైకి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇదే ప్రాంతానికి ముడిపడి ఉన్నటువంటి సంబంధంతో వాళ్ళు మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఆవేదన కూడా వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులపైన ఎట్లాంటి చర్యలు లేవు, అలాగే వీళ్ళకు అమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా మేము ఇన్నేళ్ల కానించి ఉంటా ఉన్నటువంటి దశలో మా పైన ఎలాంటి మాకు వేరే ప్రత్యామ్నాయం చూపెట్టకుండా వీళ్ళని ఖాళీ చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో మేము చావనైనా చేస్తాం, కానీ ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళేదే లేదని చెప్పేసి బీచ్కుంటూ కూర్చుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడతాం. నోటీసులు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. నిన్న వచ్చి ఇట్లా నెంబరు రాసుకొని పేర్లు చెప్పండి అని చెప్పారు. చెప్తే మేము ఇయ్యము, మాకు అవసరం లేదు, మేము గవర్నమెంట్ అయితే మాకు కొనియలేదు కదా అన్న. మేమే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా రిజిస్ట్రేషన్ చేసి. మేమైతే పుక్కడికైతే మేము అడగట్లేదు కదా, మా ఇల్లు మాకు ఉండమని చెప్తున్నాం అంతే. మేము ఒక్కొక్క రూపాయి పోగేసుకొని కొనుక్కున్నాం అన్న. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యి అంత సెట్ చేసి అంత సెట్ అయినాక ఇప్పుడు మళ్ళీ మా ఇల్లు తీసుకొని వేరే ఇల్లు ఇస్తా అంటే ఎక్కడ పోయి బతుకుతాం? మా ఉన్న ఇల్లు ఎట్లున్నాయి, ఇంతంత ఇండ్లు ఉన్నాయి, మేము ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోయి బతకాలా? ఎట్లా ఈ పరిస్థితులలో అందరికి మాకు హెల్త్లు బాగుండట్లేదు, భార్య భర్తలకు హెల్త్లు బాగుండట్లేదు, అందరు టాబ్లెట్లు వాడుతున్నాము. ఇప్పుడు పోయి కష్టం చేసుకొని ఎక్కడ చేసుకొని మళ్ళీ పిల్లలకు సాధించగలుగుతామా? మళ్ళీ చేయగలుగుతామా? చేయలేం కదా, పోరాడలేం కదా. ఎట్లా చేయాలి మరి? బతుకులేంది, మా ఆధారమేంది? కానీ మేము మాత్రం పోయేదే లేదు, అసలు సమస్య లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ఏం అవసరం లేదన్న. మేము కోరుకునేది అది అంతే. మీకు పుణ్యం ఉంటుంది రేవంత్ అన్న రెడ్డి, మేము అదే కోరుకుంటున్నాం అంతే. 2-3 రోజుల నుంచి పోలీసులు వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఇక్కడంతా. వాళ్ళందరూ చూస్తే ఏమనిపిస్తూ ఉంది? ఇట్లా భయం
భయం ఎందుకన్నా అన్న చెల్లెల్లాగా అందరం అనుకోవాలి అంతే. మేము భయపడట్లేదు. కాకపోతే మమ్మల్ని ఇట్లా ఎలగొడుతురని మాకు అదే షాక్లో ఉన్నాం మేము. మేమైతే పుణ్యానికైతే ఉండలేదు కదా, ఇంత షాక్ ఎందుకు, మమ్మల్ని ఇంత ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని భయపడుతున్నాం అంతే. అంత తప్పించి వాళ్ళు వచ్చి మమ్మల్ని అయితే ఏమనలేదు. నెంబర్లు కాల్ చేయమనంటే నెంబర్లు రాసుకుంటాము, పేర్లు రాసుకుంటాము, మీకు అది ఆటో అవి తెచ్చుకుంటే మేము తీసుకుపోయి మేము అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో పెడతాము, ఇప్పుడు పేరు రాయించండి అంటే మాకు అవసరం లేదన్న, మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లొద్దు, మాకు అవసరం లేదు, మాకు ఏది రాయొద్దు, మాకు ఏది చెప్పొద్దు, మాకు సంబంధమే లేదు, మాకు వద్దు, మా ఇల్లు మాకుంటే చాలు, నువ్వు డెవలప్మెంట్ చేసుకుంటే అక్కడ వరకు మూసి కింది వరకు చేసుకో అన్న. కానీ ఇంతమంది ఇల్లు ఉసురు పెట్టుకొని ఇంతమందిని ఇది చేసి మాత్రం మా కలకల పెట్టుకొని ఏమీది వస్తుంది అన్న, ఏమన్నా వస్తుందా చెప్పు, పోనీ మీకేమన్నా వస్తుందా అంటే చెప్పండి. అట్లా నన్ను ఆలోచిస్తాం కదా, ఏమైతే రాదు కదా. ఆ పార్కింగ్లు ఆ రోడ్లు ఏం పనికొస్తాయి, ఏమైతే పనికిరావు కదా.